పొగ తాగుట, మద్యం సేవించుట మధ్యలోనే చచ్చిపోవడానికి మంచిది. తాగకండి, పోతారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? అంతా బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. సార్ వర్మ గారు, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ సార్. నాతో పాటు ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్, ప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జై రాంగోపాల్ వర్మ. రే జఫా, వస్తున్నా. రారా. రే ఆ టమాటాలు ఏంటి, ఆనియన్స్ ఏంటి, మిర్చీలేంటి, కత్తేంటి, ఏం చేస్తున్నావురా? వర్మకి పూజ బావా, అవన్నీ వర్మ గారి ఒట్కాలకు మంచింగ్. దండం పెట్టా. రే మేనేజర్ కాల్ చేస్తున్నారు ఈరోజు. 2 సీన్లు ప్రాక్టీస్ చేస్తే మంచి గ్రిప్ ఉంటుంది. సరే ప్రాక్టీస్ చేద్దాంపా. పంపా. అదిరా, ఇప్పుడు డైలాగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక చిన్న కిటికీ చెప్తా, అది ఫాలోగా. గట్టి ఊపిరి బిగుబట్టు, ఇలా. చచ్చిపోతే నీకు ఛాన్స్ కావాలా వద్దా? కావాలి బా. చెయ్యి. ఈ టైంలో ఎవర్రా? హలో, ఓకే నేను చూసుకుంటా. ఫ్రెండ్ రా పవన్ అని, జాబ్ కోసం వస్తున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడన్నా? అవునరా, జాబ్ కోసం రమ్మను, రూమ్ రెంట్ తగ్గుతుంది కదా. రే మనం కూడా జాబ్ చూసుకోవాలి కదా. అవును బా, మొన్న ఏదో జాబ్ అన్నావు కదా, దానికైనా వెళ్దాం రా. అవునరా, ఒకసారి చూసి వెళ్ళాలి. సరే వెళ్దాం పదా. అరే పవన్ గారి ఫ్రెండ్ వచ్చేసినట్టున్నాడే. పవన్ పంపించాడండి. 2000 అంటే మీరేనా? నేనే. పవన్ చెప్పాడా అండి? నాకు చెప్పాడు ఫోన్లో అంతా, నేను మాట్లాడాను. బా నేను చెప్పాను కదా. నమస్తే అన్న. మా రూమ్లో ఉండాలంటే మా చట్టంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అవన్నీ పాటించాలి. ఏంటవి? రూమ్లో ఎప్పుడు లైట్లు ఆన్లోనే ఉంటాయి. లైట్లు ఆఫ్ చేయాలి, లైట్ ఉంటే నిద్ర రాదు, ఇలాంటివన్నీ రిపీట్ చేయకూడదు ఎప్పుడు. అప్పుడప్పుడు రూమ్లో పెద్ద పెద్ద సౌండ్లు కూడా వస్తుంటాయి. పక్కింటి వాళ్ళయా? ఈ ఎక్సగాలి వద్దని చెప్పింది, తగ్గించుకుంటే మంచిది. బావా ముందు ముందు ఇత్తడే. క్షమించండి. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? జాబ్ అండి, ఎలాగైనా జాబ్ సాధించాలని. జాబ్ పిచ్చాడు బావా. బావా మనకు సినిమా పిచ్చి లేదా బావా? ఎవడు పిచ్చేవాడు కానమ్మా. జాబ్ ఏమైనా ఏటీఎంలో వచ్చే కొత్త నోట్ల కిలో నిల్చుని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అడ్వాన్స్ తెచ్చావా? ఎంత? ఒక 5000. అంతా హాస్టల్లో ఉండొచ్చు కదండి. 2 నెలలకండి. సరే వాష్రూమ్ ఎక్కడ? అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళండి. ఇంతకుముందు మీరు ఎక్కడైనా చేశారా? నేనేం చెప్పలేను సార్. తెలుగు ఎంతవరకు ఉందో అంత హై స్టేజెస్ అన్నీ చూశాను సార్. కానీ ప్రాబ్లం పునాదుల్లోనే ఉందని గుర్తించాను సార్. అందుకే ఇలా వచ్చాను సార్. అంటే తెలుగుని అభివృద్ధి చేయాలంటే చిన్నపిల్లల నుంచి సాధన చేయాలి సార్. ఎందుకంటే మొక్కే వంగంది మనైనా వంగదు కదా సార్. ఈ తెలుగుని నేను కొంచెం పరిశీలించవచ్చా?
ఖచ్చితంగా సార్. ఓకే సార్. ఎక్కడ మంత్రతంత్రములు లేడా పాచికలు, ఇది ఏ పద్యం సార్? ఉత్పలమల సార్ అది. ఓకే, ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి సార్? 4 పాదాలు ఉంటాయి సార్. వ్యక్తి స్థానం ఎంత సార్? 10వ అక్షరం సార్ అది. యు ఆర్ అపాయింటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపటి నుంచి మీరు క్లాస్లో అటెండ్ కావచ్చు. సార్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టే? మీరు జాబ్ కోసమేనా? ఏదో మీ అంత. మీరు ఎక్కడ ఉంటారు సార్? నాకు రూమ్ అనేది ఏం లేదు. మీరు రూమ్లో ఉంటారా? అవును సార్, కావాలంటే మీరు మా రూమ్లో ఉండొచ్చు. అలాగా, నేను ఒక నెల మీ రూమ్లో ఉండొచ్చా? బ్రహ్మాండంగా. రండి సార్, వెళ్దానండి. పదండి. రండి సార్, లోపలికి రండి. రండి సార్, ఇదే మన ప్యాలెస్. ఇదే మా రూమ్ సార్, మా సామ్రాజ్యం. బాగుందా? రూమ్ బాగుంది, కానీ మెట్లు ఎక్కువ ఉన్నాయి. 2 రోజులు సార్, అలవాటు అయిపోద్ది. నా మీద చిలకుతలేదు నాయనా. సార్ మా రూమ్లో ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. ఏంటి? కావాలంటే 10 రూపాయలు ఎక్కువే ఇద్దాం, ఏమంటావు? అంతేకాని మీరు చెప్పిన రూల్స్కి నేను ఒప్పుకోను. ఏమంటావు? నా వల్ల కాదు. అలసిన కన్నులు కాంచేదేమిటి? తొనికిన స్వప్నం, తొలిగిన స్వర్గం, చెదిరిన గుండెల నదిమేదేమిటి? అవతల యువతల అరులై ఇరులై విసిగిన ప్రాణాలు పిలిచేదెవ్వరు? దుర్హతి దుర్గతి, దుర్గతి దుర్మతి. అబ్బా శ్రీశ్రీ గారు, మీకు జోహార్లండి. మీరు తెలుగు కవిత్వాన్ని దీవించి, శాసించి, రక్షించి మహాకవయ్యారు. సార్ సార్ ఏంటి సార్ ఇది? నిద్రపోనీయకుండా కారు కూతలు కూర్చున్నారు. శ్రీశ్రీ గారి కవితలు నీకు కారు కూతలు వినిపిస్తున్నాయా? ఏం చదువులరా మీవి? అక్షర జ్ఞానం తెలీదు? నీ తెలిసినప్పటి నుంచి తెలుగు తొక్కడమే కదరా. నీ కమ్మని తెలుగు పదాల అల్లికరా శ్రీశ్రీ గారి కవిత. అలాంటి కవితను పట్టుకొని కరకుతలంటావా? సార్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఐ విల్ పనిష్ యూ. రైట్, యాటిట్యూడ్ స్పెల్లింగ్ చెప్పరా? ఎదవల్లారా, మీ తరానికి చాలా మందికి తెలుగు రాదురా, ఇంగ్లీషు రాదు. ఎందుకురా మీ జన్మ? రే, మూసుకొని పడుకోరా. మీరు చెప్పనవసరం లేదు సార్. నీకు చిన్న పెద్ద లేదురా? కరమరా పాప, మూసుకొని పడుకో. రే జాస్, లేరా పోరా. లేరా రే. ఏంట్రా? అందరు నిద్రపోయారా? వెళ్ళిపోదాం పదా. ఏంట్రా? ఏ పల్లె, త్వరగా పదా. లే. సరేలే పదా. ఏంటి వీళ్ళు ఈ టైంలో ఏం చేస్తుంటారబ్బా? పాపం, వీళ్ళకి త్వరగా సినిమా ఛాన్స్ వస్తే బాగుంటుంది. ఛ, వెధవలు ఇంకా నిద్రపోతున్నారు. ఛ, వీళ్ళు మారరు ఇంకా. స్వామి, లేచిన రీడా, ఒక్క ఛాన్స్ స్వామి. ఈ రోజన్నా ఎవరో ఒకరు, ఒక ప్రొడ్యూసరో ఒక మేనేజరో కాల్ చేస్తే చాలు స్వామి.
ఒక్క ఛాన్స్ స్వామి. చూడు స్వామి, ఎప్పటి నుంచో బతిమాడుకున్నాను నిన్ను స్వామి. బా లేచిన రైడు. ప్లీజ్ స్వామి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు స్వామి. ప్రూవ్ చేసుకోకపోతే చూడు. ఏందో పో స్వామి, నువ్వు అందరికీ వరాలు ఇస్తావు, కానీ మమ్మల్ని మాత్రం అట్నే చూస్తుంటావు. ఒక్క ఛాన్స్ ఇవ్వవా? రప్పించనా ఇలా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా? పిచ్చి గురించి మన ఇద్దరేం మాట్లాడాలిరా? నిజమే. వీళ్ళేరి తెలుగు మాస్టర్ ఈడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారా? ఈయన వెళ్ళిపోయాడా? ఇద్దరు వెళ్ళిపోయారు. చాలరా స్వామి, అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాను రూమ్లోకి. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకెప్పుడు అవకాశం వచ్చేది? మనం కూడా వెళ్తాం బావ, టైం వస్తుంది. మనకి ఏం లేదు, టైం వస్తుంది పోయేదానికి. మేనేజర్ బావా, మేనేజరా నువ్వు ఎత్తు బావా. ఎత్తరా, నువ్వు ఎత్తు బావా. ఎత్తరా రే బావా. ఏరా ఏమైంది? రమ్మన్నాడు బావా. సరే పంప. రే అక్కడికి వెళ్తున్నాం కానీ స్క్రిప్ట్ తీసేసుకున్నావు మొత్తం. మొత్తం తెలుసు కదా. రెడీ? జంప్. ఆల్ ది బెస్ట్ బావా. స్టోరీ ఇరగది. ఈ దెబ్బతో మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ బావా. సార్ 10 రూపాయలు అంటే ఏంటి సార్? 10 రూపాయలు ఏంట్రా, ఒక పూట కర్రీస్ రా మాకది. ఒరే చూడ్డానికి 2 కళ్ళ దున్నపోతులా ఉన్నావు. అంతంత చేతులు వేసుకొని అంతంత కాళ్ళు వేసుకొని అడుక్కోవడానికి సిగ్గులే. ఇంతకీ తమరేం పని మీద వచ్చారు బాబాయ్? ఫిలిమ్స్. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు బాబాయ్. నేను అడుక్కుంటే చిల్లర ఇస్తారు, మీరు అడుక్కుంటే అవకాశం ఇస్తారు. అబ్బో చాలా ఉందిరా ఇక్కడ. మీరు చెప్పిన లాజిక్ ఏదో బాగుంది బావా, ఇచ్చేయి. ఒకేలా అవకాశం రాకపోతే చెప్దాం. నమస్కారం సార్. అబ్బా డైరెక్టర్ ప్రొడ్యూసర్ బావా. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా నీ దగ్గర ఉన్న స్టోరీ. సార్ నా దగ్గర ఉన్న స్టోరీ ఏంటంటే, సీన్ ఓపెన్ చేస్తే ఇది సార్ నా దగ్గర ఉన్న స్టోరీ. బాగుందమ్మా స్టోరీ. హీరో ఎవరిని అనుకుంటున్నావు? ఫ్రెండుని అనుకుంటున్నాను సార్. ఓకే, ఎక్కడ ఉన్నాడా? పిలమంటారా? రే జాస్. నమస్కారం సార్. వాడే సార్. బాగున్నాడమ్మా, తర్వాత పిలుద్దాం. సరే నువ్వు వెళ్ళు, నేను సార్తో మాట్లాడొచ్చేస్తా. ఓకే సార్. వాడే సార్ హీరో. మన హీరో ఒక అతను ఉన్నాడమ్మా, ముందు చేద్దాం. సార్ అంటే వీడు కనీసం ఒక సపోర్ట్ రోల్ ఏం చేస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. వాడు నా ఫ్రెండే సార్, ఫీల్ అవుతారు సార్. ప్లీజ్ సార్. అబ్బాబ్బే కుదరదమ్మా, నువ్వు ఎంత చెప్పినా కుదరదు. మనోడు ఉన్నాడు, మా హీరో క్యారెక్టర్ని డామినేట్ చేస్తాడమ్మా. సరేనా? ఓకే సార్, ఆలోచించుకుని చెప్తాను. వస్తాను సార్. సరేనమ్మా. బా కంగ్రాచులేషన్స్ బావా. ఎప్పటి నుంచి బావా షూట్? పద చెప్తాను. ఏం చెప్పారు బావా? చెప్పరా చెప్పు. ఏమైంది చెప్పు బావా, చెప్పు చెప్పు ఏమైంది? ఓకే అన్నారా? ఎలా చెప్పాలరా నీకు? చేస్తున్నావు మూవీ అవకాశం పక్కన. ఏం చెప్పారు చెప్పు బావా. నా వల్ల కాదురా, నువ్వు బాధపడితే చూడలేను. చెప్పకుండా ఉండడమే బెస్ట్. ఏదనుకుంటే అది అనుకుంటాడు. అంతా దేవుడే ఉన్నాడు. చెప్తే అమ్మో వద్దు ఏమని చేసుకుంటాడేమో, చెప్పకపోతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడా. ఈ తొక్కలో ఇంటర్వ్యూ కూడా పోయింది. ఛీ,
బాబు జాబులు సంపాదించడం ఇంత కష్టం, దీని అమ్మ జీతం ఛీ! ఈ కాంపిటీషన్ ఏంద్రా బాబు, ఈ కాంపిటీషన్లో నా జాబ్ వస్తుందా? పైగా ఇంగ్లీష్ రాదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఛీ, ఈ జాబ్లు ఎలాగో రావు. ఇంటికి వెళ్తే కనీసం డబ్బులన్నా మిగులుతాయి. వెళ్దామా వద్దా? ఇంటికి వెళ్తే మళ్ళీ చేతగాకు వచ్చేసాడని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? కూర్చోండమ్మా అందరూ. గుడ్ మార్నింగ్ అవేం వద్దు, చక్కగా నమస్కారం గురుగారు అని సంబోధించండి. అమ్మా, నేను మీకు కొత్త తెలుగు ఉపాధ్యాయుడిని. మీకు తెలుగు విశిష్టతని, తెలుగు పద్యంలోని అందమైన భావాలని, తెలుగు మనిషి జీవితంపై ఎలా ప్రభావితం తెస్తుందో నేను మీకు చెప్తాను. మీకు తెలుగు తేనె రుచి చూయించి మిమ్మల్ని తెలుగు తేజాలుగా రూపుదిద్దుతా. సరేనా? గురువుగారు, మీరు ఏదైనా వేమన పద్యం చెప్తే వినాలంది గురువుగారు. చెప్తాను నాయనా. వినడానికి ఇది పాతదైనా ఇది మీకు చాలా కొత్త అర్థాన్ని ఇస్తుంది. చెప్తా వినండి. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు. గురువుగారు, ఇది చాలా పాత పద్యం. దీని భావం నాకు తెలుసు. ఏది చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒకేలాగా ఉంటాయి, కానీ దాని రుచులు తేడా. అలాగే పురుషులలో పుణ్య పురుషులు వేరు. కానీ గురువుగారు, ఉప్పు అంటే సాల్ట్ కదా, చాలా నున్నగా ఉంటుంది. మరి కర్పూరం టాబ్లెట్ లాగా ఉంటుంది కదా. ఇదే మీ తరంతో వచ్చిన కర్మ. ఉప్పు కప్పురం ఎలా ఉంటాయో తెలియదు, కానీ వాటి రుచులు వేరని మాత్రం బట్టి పట్టడం ద్వారా వచ్చేసింది. నాయనా, ఉప్పు అంటే రాతి ఉప్పు కణాలు, చూడ్డానికి తెల్లగా ఉంటాయి. వాటిలాగే కర్పూరం బిళ్ళలు కూడా ఒక కణం ఉప్పుగా ఉంటే ఇంకొకటి మండే స్వభావం కలిగి ఉంటుంది. అయితే కానీ మన ఇళ్లల్లో ఇలాంటి ఉప్పు బదులు అయోడిన్ సాల్ట్, ఇక కర్పూరం విషయానికి వస్తే పూజలు చేయడమే మానేశారు. వాటి గురించి మీకేమర్థమవుతుంది? అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెబితే ఇది ఇప్పుడు మారింది. ఎందుకంటే ఈ రోజుల్లో పుణ్య పురుషులు లేరు కాబట్టి. అందరూ పనికి మాలిన పురుషులే. పని పాట లేకుండా సులభంగా మనీ సంపాదించాలని, విలాసాలు అనుభవించాలని అందరినీ మోసం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు మొదలై ఇలాంటి వ్యాపారం రాజకీయ నాయకులంతవరకు ఎదిగి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులను అవినీతి పరువులుగా మార్చేంత వరకు ఎదిగి 100లో 1 పైసా పేదలకు సాయం చేస్తున్నామంటూ ముష్టి వేసి పుణ్యపురుషులుగా చలామణవుతున్నారు. అంతేగాక నోరు లేని మూగజీవాలను, బజారు కుక్కలను చంపి వాటిని తగలపెట్టి వాటి ఎముకలతోనే నూనె తీసి ఆ నూనెను కల్తీ చేసి జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది అడ్డగాడిదలు, కొంతమంది మూర్ఖులు, లఫంగులు తాగే మినరల్ వాటర్ నుంచి పాల వరకు, టూత్పేస్ట్ నుంచి కడుపుకు తినే అన్నం ముద్ద వరకు కల్తీ కల్తీ కల్తీ. దీనికి కారణం మన సంస్కృతిని పక్కన పెట్టడం వల్ల, తెలుగుని చదివించలేకపోవడం వల్ల. పుట్టిన పిల్లోడు సైతం అల బదులు ఏబిసిడీలు, పెరిగిన తర్వాత అమ్మ బదులు అమ్మాయిలు వారందాలు. అదేంటి మాస్టర్, తెలుగుకి పాడైపోయిన సమాజానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది తల్లి. మన తెలుగు మనకు అమ్మ లాంటిది. మనం పసిపిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మ ఏది చెప్తే అది నేర్చుకుంటాం. ఏ తల్లి తన బిడ్డను చెడు మార్గంలో పెంచాలనుకోదు. అలాగే మన తెలుగు పాఠ్యాంశాలు మనకు నీతిని నేర్పుతాయి. విశాల హృదయం అంటే ఏంటో కథల ద్వారా వివరిస్తాయి. ప్రేమానురాగాలు, ఆత్మాభిమానం, సంస్కారం, పెద్దల పట్ల వినయం, విధేయత, పండగలు, వాటి ఉద్దేశం తెలియజేసి ఆప్తులను పెంచుతాయమ్మా. మరి ఇంత గొప్ప తెలుగును కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎందుకు చేర్చారు గురువు గారు? కనీసం అలాంటి పోటీ పరీక్షలో అయినా తెలుగును యాడ్ చేస్తే కనీసం మార్కులు, ర్యాంకుల కోసమైనా కొన్ని కార్పొరేటివ్ విద్యా సంస్థలు పోటీ పడి మనం చదివిస్తాయి కదా. అప్పుడు మన తెలుగు గ్రామరు, తెలుగు పద్యాల మాధుర్యం గురించి, కవుల గురించి చచ్చినట్టు చదువుకుంటారు కదా గురువు గారు. అమ్మా తల్లి, నీకు వందనాలమ్మా. ఎంత మంచి ఆలోచన వచ్చిందమ్మా నీకు. ఈరోజు నుంచే మీకోసం, మన తెలుగు జాతిని కాపాడడం కోసం పోరాడతానమ్మా. వెళ్ళొస్తాను. సార్, ఏమీ లేదు. తెలుగుని, తెలుగు పాఠ్యాంశాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎంసెట్ లాంటి వాటిలో కనీసం 10 మార్కుల కన్నా
తెలుగుని చేర్చాలి సార్. దానికి ఏం చేయాలి సార్? దానికి ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా? మీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదండి. చాలా కష్టం, ఎందుకంటే ఇంగ్లీష్కు చాలా అలవాటు పడిపోయారు జనాలు. నా వల్ల అయితే నేనేం చేయలేను సార్. ఈ పరిస్థితులు ఇంతే అని మీరు కూడా సరిపెట్టుకుంటే చాలా మంచిది. చాలా ధన్యుడు సార్ మీ సలహాకు. కానీ నేను చేయాలనుకున్న మంచి కోసం ఖచ్చితంగా పోరాడతాను సార్. నేను చెప్పేది వినవయ్యా. క్షమించండి సార్. ఇక నీ కర్మ. ఎలా చేయాలి? ఎలాగైనా నా పోరాటం ఆగకూడదు. మంచి కోసం ఈ యుద్ధం నాతో నువ్వే చేయించాలి తండ్రి. నాకు నువ్వే తోడుండాలి. ఎలాగైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగు పాఠ్యాంశాలను చేర్చాలి. అందుకు నువ్వే సహకరించాలి తండ్రి. నా తెలుగు పిచ్చితో నా తెలుగు జాతికి న్యాయం చేయాలి. ఏం చేయాలి? ఈ హైదరాబాద్ నేను బతకగలనా? నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. మనకి జాబులు వస్తున్నాయి, జాబుకు సంపాదించాలి. ఏం చేయాలి అర్థం కాలేదు. నన్ను ఎన్ని కష్టాలు వెక్కిరించినా సరే నేను జాబ్తోనే ఇంటికి వెళ్ళాలి. పరిగెత్తడం చేత కాకపోతే నడవాలి, అది చేత కాకపోతే పాకుతూ అయినా సరే నా లక్ష్యం నేను సాధించాలి. నా లక్ష్యం, నా జాబ్, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. రే మామ, నాకు అమెరికా వీసా వచ్చిందిరా. నేను ఇప్పుడు ఆ జాబ్ చేయాలని ఎవరైనా ఉంటే చూడరా ప్లీజ్ రా. హలో, సారీ నీ కాలేరా ఇక్కడ. అరే మామ, నాకు వీసా వచ్చిందిరా. అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ జాబ్ నేను చేయలేను, ఇంట్రెస్ట్ లేదు, వేరే వాళ్ళు చూసుకోరా. ఏం కావాలి? మీ పర్స్ పడిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు సార్. మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, చేస్తారా? ఏదో జాబ్ సర్చింగ్ హెల్ప్ చేస్తాను బ్రదర్. అయ్యో భలే వారే, నాకు ఇలా హెల్ప్ చేయడం చాలా పిచ్చండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. మీ హెల్పింగ్ పిచ్ వల్ల నా జాబ్ పిచ్ సెట్ అయింది. చెప్పు బా, ఏమైంది? రే, నువ్వు నా కోసం ఏం బాధపడుతురా? నేనంతా విన్నాను రా. నాకేంట్రా, ఈ సినిమాకి పోతే ఇంకో సినిమా నువ్వు తీవా, దాంట్లో నేను చేయనా? ఫస్ట్ నువ్వు క్లిక్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. నువ్వు క్లిక్ అయితే నేను అయినట్టరా. ఇంకేం ఆలోచించద్దు, వెంటనే వెళ్ళి ఒప్పేసుకోరా. మళ్ళీ ఒక్క అవకాశం కోసం ఎంత కష్టపడాలో నాకు తెలుసురా. పోతే మళ్ళీ చెప్పలేను. వెంటనే వెళ్ళు, లే. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా మామ. పిచ్చి బావ, మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా. ఏం బాబు పని అయిందా? ఏ మాతో నీకేంట్రా, మాతో సమానం ఏంట్రా నువ్వు కొవ్వెక్కి కండలు కరుగుతాయని సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు. నువ్వు అడుక్కునేది నీ సంపాదన కోసం, కానీ మేము అడుక్కునేది మా ఆశయ సాధనకి మొదటి మెట్టు. అది మా ఒక్కడితో అయ్యేది కాదు కాబట్టి ఒక విలువైన లక్ష్యం కోసం అడుక్కుంటున్నావురా. బాస్ కొంచెం ఆగు. మీరు అనుకున్నట్టు నేనేం బిచ్చగాడిని కాదు. మీరు కలిసిన ప్రొడ్యూసర్ మా బాబాయే. ఆయన చెప్పిన హీరోని నేనే. మీ యాటిట్యూడ్ని చెక్ చేయాలనిపించి ఇలా చేశా. అయినా మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ గారు, మీ ఫ్రెండ్ మన సినిమాలో హీరో అండి. నేనే సపోర్ట్ రోల్ చేస్తా. సినిమాని సినిమాగా చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విల్ ప్రూవ్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. సారీ బ్రదర్ అండ్ థ్యాంక్స్. మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రూవ్ చేసుకోండి. దేవుడు దయదలిస్తే 10 మందికి అవకాశం కల్పించండి. లేదు ఎవరి తంటాలు వారి మన వల్ల ఏమవ్వచ్చు అనుకుంటే మాత్రం ఆ పైన దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. తర్వాత మీ కర్మ. నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. బీ కేర్ఫుల్. ప్రాజెక్ట్ జాగ్రత్తగా డీల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దేవుడా, ఏం చేద్దాం?
దేవుడా, ఏంటిది? ప్రయత్నం 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 చేసినోడు ఓడిపోడు. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తా, గెలుస్తా. ఇప్పుడే వెళ్ళి మా ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడతా. సార్ 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 చూసుకోలేదు సార్, సారీ సార్. సార్ 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 చూసుకోలేదు సార్, సారీ సార్, క్షమించండి సార్ ప్లీజ్. నా టైం బాగోలేదులేమో. అయ్యో అలాంటి రేంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తున్నా. ఎమ్మెల్యే మా బాబాయే సార్, ఇదిగోండి అడ్రస్ తీసుకోండి, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫోన్ చేయొచ్చు సార్. చాలా కృతజ్ఞతలు బాబు. ఇందులో ఏముంది లేండి సార్, భలేవారు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది నాయనా. వా చెక్ ఇచ్చేసి ఆ పంచి పురమాయించడికి. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఏంటి, ఏం కావాలి? సార్ నా పేరు నటరాజు సార్. నా వినతి ఏంటంటే మన మాతృభాష తెలుగుకి సంబంధించిన పాఠ్యాంశాలని ఎంసెట్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కనీసం 10 మార్కుల కన్నా చేర్చాలని నా తాపత్రయం సార్. నీ విన్నతి విన్న తర్వాత చాలా మంచి నిర్ణయం అనేది. నాకు కూడా ఎప్పటి నుంచో మన తెలుగు సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని తపన. కానీ మన ప్రజలు ఇంగ్లీష్ మోజులో పడి అది రాక తెలుగును కాపాడుకోలేక అడ్డదారులు లొక్కుతున్నారు. ఇంగ్లీష్ను అవసరం మొత్తం ఉంచి తెలుగుకి ఆదరణ వచ్చేలా నేను పాటుపడతాను. అమ్మా ఓకేనా? కృతజ్ఞత సార్. ఏమమ్మా ఇటురమ్మా సరే. ఇంకో విషయం ఏంటంటే ఇది నా ఒక్కడి వల్లే విషయం కాదు. మన విద్యాశాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి మన తెలుగు జాతికి, మన తెలుగు భాషకి, మన సంస్కృతికి న్యాయం జరగాలని నేను చూస్తాను. నువ్వు దిగులేం పడతావు, ధైర్యంగా ఉండవుగానా? నేను నెంబర్ ఇచ్చి ఎలా ఉండాలి ఉంటుంది. ఓకే ఓకే, టచ్లో ఉండు. హలో హలో, ఎవరండి? నేనమ్మా, ఎమ్మెల్యేనే. సార్ 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 చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడే మన విద్యాశాఖ మంత్రి ఫోన్ చేశారు. సరే సార్. మన తెలుగుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేర్చడానికి ఒప్పుకున్నారమ్మా. ఇప్పుడు నీకు హ్యాపీనా? ధన్యం సార్. నీకు ఒక సన్మాన సభ కూడా చేస్తూ ఉంటున్నారు సార్. నాకెందుకు సార్ అభినందన సభ? అయ్యో బయట ఉండవయా, నీ అడుగుడు కూడా ఉండాలి కదా సొసైటీకి. తెలుగుని చేర్చారు, అది చాలు సార్. ధన్యవాదం సార్. అదే పెద్ద సన్మానం సార్ నాకు. సరే అయితే మరి ఆ టచ్లో ఉండు. ధన్యం సార్, చాలా ధన్యుని. అబ్బా వీడు తెలుగు పిచ్చితో సొసైటీనే మార్చేసాడయ్యా. మొత్తానికి అమ్మలాంటి తెలుగు భాషకి న్యాయం జరిగింది. అబ్బా చాలు. వీళ్ళకున్న పిచ్చి ద్వారా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. మీకున్న పిచ్చి ఏంటో మీరు తెలుసుకొని అందులో విజయం సాధించాలని కోరుకుంటూ యువర్స్ కిరణ్.